హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మరొక కొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చాను. అది ఏంటంటే ఉలువలు ఇంకా కొర్రలు కలిపిన దోశ. ఇది ఎలా తయారు చేయాలో, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దామా. ముందుగా 1/4 కప్ ఉలువలు తీసుకున్నాను. ఉలువలలో ఎక్కువ ఫైబర్ అండ్ ప్రోటీన్ ఉండడం వల్ల వెయిట్ లాస్కి చాలా ఉపయోగపడుతుంది. అలాగే హార్ట్ హెల్త్కి చాలా మంచిది. అలానే ఇందులో మన బాడీకి కావాల్సిన వైటమిన్స్, ఐరన్, కాల్షియం ఉంటాయి. కాకపోతే ప్రెగ్నెంట్ లేడీస్ ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అయి తీసుకోవడం మంచిది. అందులోనే 2 టేబుల్ స్పూన్ మినపప్పు, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని కడిగి నైట్ అంతా నానబెట్టుకోవాలి. అలానే 1/2 కప్ కొర్రలు తీసుకొని కడిగి నైట్ అంతా నానబెట్టుకోవాలి. కొర్రలు చలువ చేస్తుంది మరియు ఇందులో ఐరన్, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉండడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ని మెయింటైన్ చేస్తుంది. అలాగే హార్ట్ హెల్త్కి కూడా చాలా మంచిది. అలానే కొర్రలలో ఉండే చలువ ఉలువలలో ఉండే వేడిని తీసేసి మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఇప్పుడు నైట్ అంతా నానబెట్టిన ఉలువలు ఇంకా కొర్రలు కలిపి ముందుగా మిక్స్ పట్టుకోవాలి. ఎందుకంటే వాటర్ పోస్తే అది మెత్తగా గ్రైండ్ అవ్వదు. అలాగే నేను ఇక్కడ కొన్ని దొడ్డు అటుకులు కూడా వేసుకుంటున్నాను. ఎందుకంటే దోశలు సాఫ్ట్గా టేస్టీగా వస్తాయి. సో అది కాస్త మిక్స్ అయ్యాక దాంట్లోనే కొన్ని వాటర్ పోసుకొని మెత్తగా పిండిలా పట్టుకోవాలి. అలా మెత్తగా పట్టుకున్న పిండిని ఒక బౌల్లో వేసుకొని దానికి తగినన్ని వాటర్ ఇంకా సాల్ట్ వేసుకొని దోశ బ్యాటర్లా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసి ప్యాన్ హీట్ అయ్యాక స్టవ్ హై ఫ్లేమ్లో ఉండగానే దోశ వేసుకోవాలి. ఇక్కడ చూడండి, దోశ గోల్డెన్ కలర్లోకి వచ్చింది. గోల్డెన్ కలర్ రాగానే దోశ తీసుకొని ఇంకో వైపు కూడా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన క్రంచీ హెల్దీ దోశ రెడీ. మీరు ఈ దోశ టమాటా చట్నీతో కానీ, పల్లి చట్నీతో కానీ, కొబ్బరి చట్నీతో కానీ తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.